ఇక మీరు గత వారం రోజులుగా తీసుకున్న రేవంత్ రెడ్డి ఒక్కటే పాట పాడతాడు. పాడిందే పాడరా పాస్వాన్ల గీసుగా. ఇక అదే పాట, మరి దానికి ఓట్లు రాలుతాయో లేదో తెలియదు కానీ ఇక అదే పాట ఎత్తుకున్నాడు. ఏం పాట జర చూడరు ఒకసారి. ఈ వెలుగు పేపర్ల రిజర్వేషన్ల రద్దు కోసమే జనగణన చేస్తలేరు. వా ఏం చెప్పిండ్లు, కులగణనకు బదులు జనగణన అని వాడిండు మాట. జనాభా ఎంతున్నో తెలియదా? 130 కోట్ల జనాభా ఉన్నదని ఆల్రెడీ తెలిసే. ఇప్పుడు కావాల్సింది ఏంది? ఏ కులాలు ఎక్కువ ప్రజలు ఉన్నారు, ఏ కులాల్లో ఎక్కువ మంది ఉన్నారు, గది కులగణన. అది జనగణన కాదు, కులగణన చేయాలి. అయితే కులగణన ఎందుకు చేస్తలేరట? రిజర్వేషన్ల రద్దు కోసమే కులగణన చేస్తలేరట. దీన్ని ఎవరంటాను? మన గుంపు మేస్త్రి గారు అంటాను. రాజ్యాంగాన్ని మార్చాలని మోదీ అమిత్ షా ప్లాన్. సీఎం రేవంత్ నిన్నే చెప్పినాం కదా రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ బ్రీడ్గా మీరు కూడా ఈ రాజ్యాంగాన్ని కావచ్చు, ఈ రిజర్వేషన్లను కావచ్చు ఖచ్చితంగా పాటిస్తలేరు. ఉదాహరణకు మీరే అంటారు కదా, రిజర్వేషన్లు అనేవి జనాభా ప్రాతిపదికన, కులాల ప్రాతిపదికన ఇస్తున్నారు అని మీరే అంటారు కదా. మరి ఆ ప్రకారం నీకు సోయి ఉంటే, మీ పార్టీకి బుద్ధి ఉంటే, మరి ఇక్కడ పార్లమెంటు స్థానాలకు సంబంధించి 7 పార్లమెంటు స్థానాల్లో జనాభా ప్రాతిపదికన మాదిగలకు 2 సీట్లు ఇవ్వాలి. మరి మాదిగలకు ఎందుకు 2 సీట్లు ఇవ్వలేదు అనేది నీకేమైనా సోయి ఉన్నదా? మళ్ళా పైగా నువ్వేమంటాను, బీజేపీ మీద నెపం నెట్టేస్తాను. బీజేపీ ఏమో రిజర్వేషన్ రద్దు చేయాలని చూస్తుంది. మీరు కూడా రిజర్వేషన్లు ఉన్నప్పటికీ, జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించవలసినప్పటికీ మీరు కూడా ఆ పద్ధతిని ఏం పాటించినట్లయితే కనబడతలేదు. కాబట్టి ముందు మీ పార్టీలో మీరు సరిగా అండి. జనాభా ప్రాతిపదికన ఎవరికి ఎక్కువ సీట్లు ఇవ్వాలో ఇయ్యారు. ఇక్కడ మాదిగల నిండా ముంచితివి. కాంగ్రెస్ పార్టీలో ఒక్క సీటు కూడా ఇవ్వలే 17 పార్లమెంట్ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీకి ఇంకా మాదిగ వారు ఓట్లు వేసిందంటే ఇక మీకు బుద్ధి లేనట్టేనా? మీకు కేసీఆర్ నాపై 200 కేసులు పెట్టినా భయపడలేదు. వచ్చొచ్చిగానే పెట్టింది అని మీద కేసులు. ఇద్దరు కలిసి కొట్లాడుకున్నారా రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ గారు గల్ల పట్టినందుకో లేకపోతే నీ గల్ల పట్టినందుకు ఒకరి మీద వాళ్ళు కేసులు పెట్టుకున్నారా మీరు? నువ్వు ఓటుకు నోటు కేసులా దొరికినావు కాబట్టి నీ మీద కేసు అయింది. అదేవిధంగా నువ్వు అక్రమంగా కేసీఆర్ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసినావు కాబట్టి నీ మీద కేసు అయింది. మళ్ళీ ఏమంటాడు? ఒట్టిగానే 200 కేసులు ఆట. ఓ లెక్క పత్రం లేదా రేవంత్ రెడ్డి గారు? అసలు ఎన్ని కేసులు ఉన్నాయో నువ్వు ముందు ఒకసారి చెప్పరాదు. వాటికి సంబంధించి కేసు డీటెయిల్స్ సంబంధించి పోలీస్ స్టేషన్లో ఏ పోలీస్ స్టేషన్లో ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పాలి కదా. ఏదో గుంపు మేస్త్రి లాగా గంప గుత్తగా చెప్తా అంటే ఎట్లా? నేను గుంపు మేస్త్రిని కాబట్టి గంప గుత్తగా చెప్తా 200 కేసులు ఉన్నాయి నా మీద అని. ఇదేనా మీ పద్ధతి? ఓ నిబద్ధత వద్దా? ఢిల్లీ సుల్తాన్లు కేసులు పెడితే భయపడతానా? నీ ఢిల్లీ సుల్తాన్లు ఎవరు? నీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఢిల్లీ సుల్తాన్. ఢిల్లీ అంటే ఎవరిది? నెహ్రూ వాళ్ళ ఫ్యామిలీది, ఇందిరాగాంధీ ఫ్యామిలీది, రాజీవ్ గాంధీ ఫ్యామిలీది. మరి వాళ్ళే ఇక ఢిల్లీ సుల్తాన్లని మొత్తానికి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని అవమానించారు. గుజరాత్ వాళ్లకు నువ్వు గులాంరే, ఢిల్లీ వాళ్లకు నువ్వు గులాంరే రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ మీద దాడికి ఢిల్లీ సుల్తాన్ల ప్రయత్నం. మరి గుజరాత్ సుల్తాన్ కూడా వస్తాను, ఢిల్లీ సుల్తాన్ కూడా వస్తాను, జాగ్రత్త కూడా చేరా. నువ్వే ఢిల్లీ ఓనికి గులాంవి, మళ్ళా నీవు ఢిల్లీ సుల్తాన్లు అంటాంటివి. నువ్వు నిజంగా తెలంగాణ పోరాట వీరుడివో, తెలంగాణ ఫైటర్వో అంటే నిన్ను భుజాల మీద ఎత్తుకుందాము. నువ్వే గుంపు మేస్త్రివై అడిగిపోయి అక్కడ ఇంత పని తెచ్చుకొని ఆ పని ద్వారా నువ్వు ఈ సీఎం సీట్లో కూర్చుంటివి. నువ్వే ఢిల్లీ సుల్తాన్లకు, ఢిల్లీ నవాబులకు నువ్వు గులాం అయినవు రేవంత్ రెడ్డి గారు. సిద్దిపేటలో 1,00,000 మంది రైతులతో సభ పెడతానని వెల్లడి. పెట్టు. ఎవరు వద్దన్నారు? ఎవరు ఆపుతాను? ఎవరు ఆపుతానులే? నువ్వు 1,00,000 మందితో పెడితేంది, 5 లక్షల మందితో పెడితేంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు 500 1000 రూపాయలు ఇస్తే తప్పకుండా మీటింగ్లోకి వస్తారు. దానికి 1,00,000 మందితో పెడతా, 2 లక్షల మందితో పెడతా ఏమన్నా యుద్ధానికి పోతానవా? ఇక్కడ దాడులు చేసేటివి ఉన్నాయా? మీటింగ్లు పెట్టుకోవడానికి కూడా చెప్పాలా? సిద్దిపేటలో 1,00,000 మందితో పెడతా అంటే ఇక్కడ హరీష్ రావు నియోజకవర్గం కాబట్టి
ఇప్పుడు హరీష్ రావు దగ్గరికి పోయి రెచ్చగొచ్చే ప్రయత్నం. అంత దమ్ముంటే హరీష్ రావుని ఓడగొట్టని ఉంటుంది మీరు. హరీష్ రావుని ఓడగొట్టని ఉంటుంది సిద్దిపేటలో. హరీష్ రావుని సిద్దిపేటలో ఓడగొచ్చి కాంగ్రెస్ వాళ్ళు మొగోళ్ళు అనిపించుకొని ఉంటుంది. ఆయన దరదాపులకు అని వస్తారా మీరు హరీష్ రావుకి? కేసీఆర్ తర్వాత తెలంగాణలో తెలంగాణ పట్ల అంత మమకారం, అంత నిబద్ధత, ప్రజల పట్ల అంత ప్రేమ ఉన్న నాయకుడిగా హరీష్ రావుకి పేరు ఉన్నది. ఏందో ఆయన దగ్గరికి పోయి ఆయనను ఇప్పుడు బెదిరించినట్టు 1,00,000 మందితో సిద్దిపేటలో పెడతా అంటే సిద్దిపేటలో పెట్టుకో, సిరిసిల్లలో పెట్టుకో, గజ్వేల్లో పెట్టుకో, నీకు ఎక్కడ పెట్టబుద్ధి అయితే అక్కడ పెట్టుకో. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరే కాబట్టి ఎక్కడైనా పెట్టుకోవచ్చు ముఖ్యమంత్రి గారు మీటింగ్లు. దాన్ని కూడా రెచ్చగొచ్చినట్టు, దాన్ని కూడా కాంగ్రెస్ కార్యకర్తల భావోద్వేగంగా రెచ్చగొచ్చి వాళ్ళ ద్వారా ఏదో చేపియాలన్నట్టు చెడు కార్యక్రమాలు. ఎందుకు ఈ రెచ్చగొట్టే కార్యక్రమాలు? మానుకోండి.